కట్ చేస్తూ ఒక కవర్లకు అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాడో మీకైతే చూపిస్తాను. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మా రైతన్నైతే ఆ మధ్యలో ఉన్నాడు. మనమైతే వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఏరుతున్నాడో. ఆల్రెడీ ఒక మూట ఏరేసాడు. ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఏరింది. చూడండి ఇదైతే మండ్యా ఫ్రెండ్స్. మండ్యా ఈ విధంగా ఉంటుంది చూడండి. రాగి జావ మొగ్గలు అన్నమాట ఇవి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రాగి జావ మొగ్గలు. చూడండి నా కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఆల్రెడీ కవర్కి ఏరేసాడు. ఇప్పుడు మా రైతన్న కవర్కి ఏరుతున్నాడు. మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా హైట్ అయితే ఎదుగున్నాయి ఫ్రెండ్స్. చూడండి మా రైతన్న కనిపించట్లేదు. చూడండి చాలా మేమైతే ఎరువు వేటయ్యాము. ఓన్లీ ఆవు పేడ వేస్తాం ఫ్రెండ్స్. గత్తం అనమాట, మాకు ఆవు పేడ గత్తం అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఆవు పేడతో పండించడానికి పంట. చాలా బాగుంటుంది, మంచి హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా రాగి జామ మొగ్గలను అయితే ఏరుతున్నాడు. అన్నా బాగున్నావా? ఏ ఊరన్నా? ముసిరియా? ఓకే ఓకే. ఇది మొత్తం నువ్వే ఏరుతున్నావు? ఒక్కడేనా నువ్వు? ఓ ఇంటికి పని చేస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఇంటికి పని చేస్తున్నారట. మరి రైతన్న ఒక్కడైతే ఎంతో చక్కగా ఎంతో కష్టపడి పని అయితే చేస్తున్నాడు. ఏరన్న చూడండి ఈ విధంగా ఏరుతారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా రాగి జామ మొగ్గల్ని ఏ విధంగా ఏరుతున్నారో మీకైతే చూపిస్తున్నాను లైవ్లో. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగానే అన్నీ ఏరాలన్నమాట. ఎందుకంటే ఇవి రెండు మిక్స్ అయినాయి, దాన్ని బట్టి ఈ విధంగా ఏరుతున్నాడు మా రైతన్న. ఫ్రెండ్స్ చూడండి రాగి జామ మొగ్గలు అయిపోయిన తర్వాత ఇవి ఫ్రెండ్స్ ఇవి అయితే కోస్తారనమాట. ఈ మా భాషను సోమ అంటారు, మీ భాషను ఏమంటారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. చూసారు కదా చాలా అంటే చాలా హైట్ ఎదుగున్నాయి ఫ్రెండ్స్. చూడండి మా అయితే ఎరువు వేటేయము, ఓన్లీ గతంతోనే పండిస్తాము. దాన్ని బట్టి ఇంత హైట్ వస్తాయన్నమాట. సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.